ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనం వరదల్లో చిక్కుకుంది. కొద్దిపాటి వర్షానికి పార్లమెంట్ భవనంలోకి వర్షపు నీరు చేరి ఇబ్బందిగా మారింది. ఇక కొద్దిపాటి వర్షానికే పార్లమెంట్ నుంచి వర్షపు నీరు లీక్ అవుతోందంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. వర్షపు నీరు లీక్ అయిన వీడియోని కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్ షేర్ చేశారు. ఇలా ఉంటే 970 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన భవనాన్ని ఏడాది క్రితం ప్రధాని నరేంద్ర మోదీ అట్టహాసంగా ప్రారంభించారు. खोल दिया ये हमारे राज्यसभा खोल दिया ये हमारे राज्यसभा खोल दिया కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనం వరదల్లో చిక్కుకుంది. కొద్దిపాటి వర్షానికి పార్లమెంట్ భవనంలోకి వర్షపు నీరు చేరి ఇబ్బందిగా మారింది. ఇక కొద్దిపాటి వర్షానికే పార్లమెంట్ నుంచి వర్షపు నీరు లీక్ అవుతోందంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. వర్షపు నీరు లీక్ అయిన వీడియోని కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్ షేర్ చేశారు. ఇదిలా ఉంటే 970 కోట్ల వ్యయంతో నిర్మించిన భవనాన్ని ఏడాది క్రితం ప్రధాని నరేంద్ర మోదీ అట్టహాసంగా ప్రారంభించారు. खोल दिया ये हमारे राज्यसभा నూతన పార్లమెంట్ భవనంలోకి వర్షపు నీరు చేరింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, 20,000 కోట్ల రూపాయల సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ లో భాగంగా కొత్త పార్లమెంట్ ను నిర్మించారు. దీన్ని గత ఏడాది మే 28వ తేదీన ప్రధాని మోదీ కూడా ప్రారంభించారు. ఈ యొక్క కొత్త పార్లమెంట్ నిర్మాణానికి సుమారు 1000 కోట్ల రూపాయల పైగా ఖర్చయింది. ఈ కొత్త పార్లమెంట్ ను మొత్తం కాంగ్రెస్ సహా వాళ్ళు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా బహిష్కరించినటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే ఈ యొక్క పార్లమెంట్ పక్కనే అంటే 100 ఏళ్లు దాటినటువంటి పాత పార్లమెంట్ భవనం ఇప్పటికీ కూడా చెదరలేదు. ఆ పార్లమెంట్ పాతదైపోయిందంటూ ఇప్పుడు ఈ కొత్త పార్లమెంట్ కట్టారు. అయితే నాణ్యత లోపం కారణంగా ఈ పార్లమెంట్ లో అన్ని కూడా ఇప్పుడు బయటపడుతున్నాయి. అందులో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా బయటపడుతున్నాయి. ఎన్డీఏ సర్కార్ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హడావుడిగా కట్టినటువంటి కొత్త పార్లమెంట్ భవనంలో లాబీలో, అదేవిధంగా ఇటు లోక్సభ, రాజ్యసభ అన్ని చోట్ల నుంచి కూడా వర్షపు నీరు కారుతోంది. కొంచెం ఎక్కువ వర్షం పడింది అంటే ఇక పార్లమెంట్ లోపలంతా కూడా నీళ్లు లీక్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇది నిజానికి ప్రారంభమైనప్పుడే వర్షాకాలం ప్రారంభమైన తర్వాత వచ్చినటువంటి వర్షాకాలంలోనే ఈ యొక్క లీకేజీలన్నీ కూడా బయటపడ్డాయి. అయినప్పటికీ కూడా వాటిని బయటికి రానిలేదు. కానీ ఇప్పుడు ఈ యొక్క సమావేశాలు జరుగుతున్న సమయంలో వర్షం రావడంతో అందరూ కూడా ఎంపీలంతా, ప్రతిపక్షాలకు సంబంధించిన ఎంపీలంతా వాళ్ళ మొబైల్లో వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పార్లమెంట్ లాబీలో నీరు లీకేజీ కావడం వల్ల ఎన్డీఏ ప్రభుత్వం కొంత ఇబ్బంది పడుతుందని చెప్పొచ్చు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు పడటంతో పార్లమెంట్ లాబీలో కూడా నీరు చేరింది. దీనికి సంబంధించినటువంటి వీడియోలను ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీలు, అదేవిధంగా సమాజ్వాదీ ఎంపీలు అందరూ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపైన కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ లోక్సభలో ఒక వాయిదా తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. నూతన పార్లమెంట్ భవనం నిర్మాణం కోసం బీజేపీ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. ఇప్పుడేమో వర్షపు నీరు పడుతుంది అంటూ సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కూడా మండిపడ్డారు. అంతేకాకుండా ఆయన ఈ మొత్తం సమావేశాలు, మిగతా రోజుల సమావేశాలను పాత భవనంలో నిర్వహించాలని కూడా ఆయన కోరటం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. మొత్తానికైతే చాలా మంది మొన్న రామ మందిరంలో కూడా, అయోధ్య రామ మందిరంలో కూడా వాటర్ వచ్చింది. తర్వాత బయట నీట్ పేపర్ లీకేజ్ అయింది. బయటేమో పేపర్ లీకేజీ, లోపలేమో వాటర్ లీకేజ్ అంటూ రాష్ట్రపతి ఉపయోగించిన పార్లమెంట్ లాబీలో వర్షపు నీరు రావటం చూస్తుంటే కొత్త భవనంలో వాతావరణ సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నాయని అర్థమవుతుంది. కాబట్టి నూతన భవనం ప్రారంభించి కేవలం సంవత్సరం మాత్రమే అవుతుంది.
ఈ భవనాన్ని మార్చి మళ్ళీ పాత భవనంలోనే ఈ యొక్క సమావేశాలు పెట్టాలంటూ సమాజ్వాదీ పార్టీ అధినేత ఎంపీ అఖిలేష్ యాదవ్ ఈ యొక్క కొత్త డిమాండ్ తెర మీద తీసుకొచ్చారు. దీనికంటే పాత పార్లమెంటే బాగుంది, అక్కడ మాజీ ఎంపీలు కూడా వచ్చి కలిసేవాళ్ళు, కోట్లాది రూపాయలు ఖర్చు చేసినటువంటి ఈ నూతన భవనంలో నీరు కావడంతో ఆగేంత వరకు మనం పాత పార్లమెంట్ కి ఎందుకు వెళ్ళకూడదని కూడా ఆయన ట్వీట్ చేశారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి ప్రతి కొత్త పైకప్పు నీరు నుంచి ఇలా నీరు గారటం అద్భుతమైనటువంటి ఆలోచనల రూపకల్పనలో భాగమేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని కూడా ఆయన చమత్కరించారు. నరేష్, రాజధానిలో గత 2-3 రోజుల నుంచి కూడా వర్షపాతం ఎక్కువగా కురుస్తుంది. గత 24 గంటల్లో 108 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. గత 14 సంవత్సరాల్లో జూలై నెలలో ఒకరోజు ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావటం ఇదే మొదటిసారి. భారీ వర్షం కారణంగా జనజీవనం కూడా ఢిల్లీలో స్తంభించిపోయింది. సుమారు 9 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. లోతట్టు ప్రాంతాల్లో అయితే నివాస ప్రాంతాలకు వరద వచ్చి నీరు కూడా చేరిపోయింది. సో మొత్తానికి సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించినటువంటి నూతన భవనం పైన ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తూ ఉన్నాయి. మొత్తం ట్రోల్ కూడా అవుతుంది. కొత్త పార్లమెంట్ లోకి ఈ విధంగా నీళ్లు రావడం ఒక మేనేజ్మెంట్ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను కూడా ఎత్తి చూపుతుంది అనేది ఎంపీలు చేస్తున్నటువంటి ఆరోపణ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణ. खोल दिया ये हमारे राज्यसभा